హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తలు అయితే తెలిపింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 21వ విడత డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక ప్రతి రైతు ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే ఈ 2 పత్రాలు తప్పనిసరి ఉండాలని, ఇక ఈ జిల్లాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుందని రైతులకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అనేది కూడా విడుదల చేసింది. ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఎంత డబ్బులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీపి కబుర్ను అయితే అందించింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ ప్రతి రైతు కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఈకేవైసీ ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇక ఈకేవైసీతో పాటుగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఈ యొక్క పథకం కూడా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి 5 ఎకరాల లోపల భూమి ఎవరైతే రైతులు కలిగి ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ నిధులు అనేది కూడా విడుదలవుతాయి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఈకేవైసీ అనేది కూడా పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ అనేది కూడా ప్రతి విడతకి సంబంధించి మ్యాండేటరీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మొదటగా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కావాలంటే ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్న తర్వాత భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు అయ్యాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి. అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ అనేది కూడా చేయించుకోవాలి. ఈ క్రాప్ అనేది కూడా చేయించుకుంటే ఏమైనా అకాల వర్షాల కారణంగా పంటలు ఏమైనా నష్టపోయినట్లయితే దానికి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది కూడా గవర్నమెంట్ నుంచి రాయితీ అనేది కూడా రావడం జరుగుతుంది. అందుకోసమే ఈ క్రాప్ అనేది కూడా ప్రతి రైతు కూడా చేయించుకోవాలి. అదేవిధంగా ప్రతి రైతు ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా బ్యాంకు ఖాతాలు, మీరు ఏవైతే రైతులు బ్యాంకు ఖాతాలు అనేది కూడా అప్లోడ్ చేస్తారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయా లేదా అని ఖచ్చితంగా ప్రతి రైతు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే పని చేయని బ్యాంక్ అకౌంట్లు అనేది కూడా ఇచ్చి డబ్బులు అనేది కూడా పొందడానికి రైతులు అనర్హులు అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా పట్టా, పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు పొందుతూ అదేవిధంగా బ్యాంకు ఖాతాలు అనేది కూడా పని చేస్తున్నాయా లేదని ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాలి. ఇలా ఎవరైతే రైతులు చెక్ చేసుకొని ఆన్లైన్లో దరఖాస్తు అనేది కూడా చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. చాలామంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే మొదటగా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి. ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ నిధులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఇక బ్యాంకు ఖాతాలు అనేది కూడా మరొకసారి అయితే పని చేస్తున్నాయో లేదా అని చెక్ చేసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.